మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మళ్లీ అధికారంలోకి రారు. ఆ పార్టీ పని అయిపోయింది. ఇది కొద్ది రోజుల క్రిందట ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పిన మాట. ఆమె మాట అక్షరాల నిజమైనట్లే కనిపిస్తుంది. అధికారం లేకపోవడంతో ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గోడదూకే ప్రయత్నం చేస్తున్నారు కూడా. రివర్స్ అనే పదానికి వైసీపీ అధినేత జగన్ను బ్రాండ్ అంబాసిడర్గా చాలా మంది నేతలు చెప్తారు. ఎవరు తీసిన గుంటలో వారే పడతారు అన్న సామెత అచ్చం వైసీపీ అధినేతకు కరెక్ట్ అయింది. రాష్ట్రంలో పవర్ లేకపోయినా రాజ్యసభ ఎంపీల ద్వారా ఆయన నెట్టుకు రావాలని భావించారు. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీకి పెద్దల సభలో పెద్దగా మెజార్టీ లేదు, ఖచ్చితంగా వైసీపీపై ఆధారపడుతుందని భావించారు. దీంతో కొద్ది రోజులు ధీమాగా ఉన్నట్లు కనిపించారు జగన్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే సక్సెస్ అయినట్లు. లేకుంటే పార్టీలు ఖతమైన సందర్భాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కనిపించాయి. జగన్ ఆలోచన భిన్నంగా సీన్ రివర్స్ అయింది. ఇక ఫ్యాన్ పార్టీని అంటిపెట్టుకున్న కీలక నేతలు గోడదూకటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పార్టీలు ఏం జరుగుతుందో నేతలకు అంతుపట్టడం లేదు. ఇంతకీ పార్టీ ఉంటుందా ఉండదా అనే స్థాయికి దిగిపోయింది. వైసీపీలో 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో సీనియర్లు, బిజినెస్ మెన్లు లేకపోలేదు. వ్యాపారవేత్తలు ఎప్పుడూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల వైపే మొగ్గు చూపుతారు. పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రత్యర్థి పార్టీల వైపే చూస్తారు. వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతోంది కూడా. పొలిటికల్ వర్గాల సమాచారం మేరకు 9 మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీలో మారతారన్నది దాని సారాంశం. టీడీపీలోకి 3 వెళ్తున్నారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబురావు, బీదా మస్తాన్రావు ఉన్నారట. బీజేపీలోకి 5 ఎంపీలు వెళ్లనున్నారు. రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. జనసేనలోకి 2 నేతలు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య ఉన్నట్లు తెలుస్తుంది. చివరకు వైసీపీలో కేవలం 2 మాత్రమే మిగులుతారన్నమాట. వారిలో ఒకరు విజయసాయిరెడ్డి, మరొకరు వైవి సుబ్బారెడ్డి మాత్రమే. నేతల ఇలా గోడ దూకడం కారణాలు చాలానే ఉన్నాయట. అధికారం పోయిన తర్వాత ముఖ్య నేతలతో జగన్ మాట్లాడిన సందర్భాలు లేవనే తెలుస్తోంది. పార్టీలో కొందరితో మాత్రమే మాట్లాడుతున్నారన్నది దాని సారాంశం. అయితే పార్టీలో అంతా వన్ మ్యాన్ షో మాదిరిగా జరుగుతుందట. ఎంపీలు అయినా కార్యకర్తల మాదిరిగానే చూస్తారట. ఈ వ్యవహారమే చాలా మంది నేతలకు ఎక్కడో తగలని చోట తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు జాగ్రత్తగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఎలాంటి ఆరోపణలు చేయలేకుండా సైలెంట్గా ఎవరింటికి వారు చక్కబెట్టుకుంటున్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం చంద్రబాబు పార్టీలో వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని మెలికపెట్టారు. ఏపీలో ప్రతిపక్షం లేదు. పదవులకు నేతల రాజీనామా చేసినా మళ్లీ వాళ్లకే ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతో కొందరు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఎంపీల తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ లైన్లో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే వైసీపీకి మరికొంతమంది ఎంపీలు, వారి అనుచరులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ వైసీపీ వ్యూహాలేవి ఫలించడం లేదని తెలుస్తుంది. పైగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడే పార్టీ మారితే మంచిదన్న ఆలోచనలతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారన్న విషయం బహిరంగంగానే వినిపిస్తుంది. వీరంతా అతి త్వరలోనే రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాగే వైసీపీకి రాజీనామాలు కొనసాగితే త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవచ్చని వాదన కూడా వస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.